చూడబ్బాయ్, నిజంగానే నిన్ను ఇలానే ఫోటో తీయమంటావా? అవును, తీసేయండి. ఎన్నిసార్లు చెప్పాలి? కమాన్, తీసేయండి. తర్వాత నన్ను తప్పు పట్టకూడదు. ఏది నవ్వు? అసలు నాకు ముందు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 3 గంటలు బాగా ఆలోచించి వర్కౌట్ చేశాను, కానీ చివరికి నేను సాధించాను. నా ముఖం మీద కళని ప్రదర్శించాను. బాగుంది కదా? మళ్ళీ తీయించుకో. ఏంటి మళ్ళీనా? ఈ ఫోటోని మేము ఒప్పుకోలేము. నేనైతే మళ్ళీ ఫోటో తీయించుకోను. ట్రాన్స్ఫార్మ్. తెలియకాగే ఈ ఒక్కసారికి ఒప్పుకోండి. నువ్వు చెప్పే కవ్వించే దుర్సు ఇదే అన్నమాట. తట్టుకోలేకపోతున్నావు. ఇలాంటి దుర్సును నువ్వు ఇంకెప్పుడు చేయకూడదు. అయినా నీ తలపాకాయది నేరుటో, దాన్ని ఎప్పుడు ధరించే ఉండాలి. పట్టా తీసుకునేంత వరకు నేను దాన్ని వేసుకోను. దాన్ని పాడు చేయదలుచుకోలేదు. సరే, నీ తలపాగా బాగుండాలి, కానీ నువ్వెవరో తెలియజేసే నీ ఫోటో మాత్రం ఇంత చిత్ర విచిత్రంగా ఉండొచ్చా? నింజా ట్రైనింగ్ అడ్మిషన్ కి ఇచ్చే ఫోటోనా ఇది? నీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. ఈ ఫోటోని చూసి ఎవరైనా నిన్ను పోల్చుకోగలుగుతారా? సరే, తిట్టకండి. చిన్న పిల్లాడిని ఇన్ని విషయాలు నాకెలా తెలుస్తాయి? ఓ ముసలైనా, నాతో తలపడు. నేను నిన్ను ఓడించి 5వ హోకాగేని కాబోతున్నాను. వీడు నా మనవడు. వీడితో మరొక తలనొప్పి. కాలి కింద తగిలి కింద పడిపోయాను. బాబుగారి జాగ్రత్త, మీకేం కాలేదు కదా? అక్కడ కాలు తగలడానికి ఏం లేదే, నేలంతా చక్కగానే ఉంది. అసలు ఈ కుర్రాడెవరు? ఇది ఆ కుర్రాడు కదా? 9 తోకల నక్క కాబట్టే అందరినీ ఇబ్బంది పడుతూ తను తిరుగుతున్నాడు. నాకు అర్థమైంది, నువ్వే నన్ను కింద పడిపోయేలా చేశావు. పరిగెత్తడం రాకుండా నువ్వే పడిపోయావు, అర్థమైందా? ఇలా చూడు, నువ్వు వెంటనే అతని మీద నుంచి చేతులు తీసేయి. మన 3వ హోకాగే మహాశైల వారి మనవడు గారు ఆయన. మిగతా వాళ్ళకి తిని కూడా భయపడిపోతాడు. నేనెవరో తెలుసుకున్నాడు కదా, ఇక నాపై వేలు కూడా వేయడు. ఏంటలా చూస్తున్నావు? నువ్వేదో నన్ను కొడతావు అనుకున్నానే. 3వ హోకాగే గారు మా తాతయ్యని భయపడిపోయావా? నీ తాత ఎవరైనా నాకు లెక్క లేదు. కొట్టాలనుకుంటే కొట్టడమే. అనవసరంగా ఇదంతా పెట్టుకున్నా. ఇది అస్సలు మంచిది కాదు. ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, మీరు గౌరవనీయులైన 3వ హోకాగే గారి ముద్దుల మనవడు. మీరు ఇలాంటి పనులు చేయకూడదు. అతనితో గొడవ పడకూడదు. అయినా అతను అంత మంచివాడేం కాదు. అలాంటి చెడ్డ వాళ్ళతో దెబ్బలాడి మీ స్థాయిని మీరు తగ్గించుకోకూడదు. నేను మీ నింజా ట్రైనర్ని కాబట్టి నేను చెప్పేది మీరు నమ్మాలి. మీ మంచిగా చెప్తున్నాను. మిగతా ట్రైనర్ల కంటే నేను గొప్పవాణ్ణి. నేను చెప్పే మాట మీరు వినాలి. మీ లక్ష్యం తర్వాత హోకాగే కావాలన్నది. దానికి కావాల్సినవన్నీ నేను మీకు ఖచ్చితంగా నేర్పిస్తాను. ఇలా చూడండి, నాకున్న అద్భుత శక్తి సామర్థ్యాలను బట్టి మీ స్థాయిని నేను పెంచుతాను. కాబట్టి నేను చెప్పేది మీరు తప్పకుండా వినాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు నాతోనే ఉంటారు కదా? ఏంటి మళ్ళీ వెళ్ళిపోయారా? వాళ్ళు నేరుటే వెనకాలే వెళ్ళారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు. డైరెక్టర్తో పాటు వెళ్ళాడా? అది అంత మంచిది కాదు. మనవడు గారు, దయచేసి ఆగండి. అసలు తను ఎందుకలా మారిపోయాడో తెలియడం లేదు. తను చాలా మొండివాడు కూడా అయిపోయాడు. నా మీద దాడి చేయడానికి రావడం ఇది 20వ సారి. తను గనక నారుటోతో చేరాడంటే తనింకా దారుణంగా మారిపోతాడు. నారుటో తనకంత చెడేమీ నేర్పించడు, కానీ తనతో తిరగడం
నువ్వు నా వెనకాలే వస్తున్నావని నాకు తెలుసు గాని దయచేసి బయటికి రా. ఇది నువ్వేనని నాకు బాగా తెలిసిపోయింది. నువ్వు నన్ను కనిపెట్టలేవేమో అనుకున్నాను. నీ గురించి వినది నిజమే, నువ్వు సూపర్ అనుకో. సరే అయితే ఇక్కడి నుంచి నేనే నీ శిష్యుడిని, నువ్వే నా ట్రైనర్. అది మాత్రమే కాదు, నువ్వు తాతగారికి చూపించిన కైపెక్కిచ్చే జుట్సును కూడా నాకు నేర్పించి తీరాలి. ఏంటి నువ్వు నాతో ఆటలు ఆడుతున్నావా? కాదు, నాకు కొత్త ట్రైనర్ కావాలి. ప్లీజ్ గురువా. ఆ? ఏంటి గురువానా? అవును, నువ్వే నా గురువి. గురువా గురువా గురువా. సరే, ఇక నుంచి నువ్వే నా శిష్యుడివిలే. ఇలా చూడు, నువ్వు మాస్టర్ నింజా అవ్వాలనుకుంటే నేను చెప్పేది గుర్తుంచుకో. నీ క్యాట్రాని అదుపు చేయడం నీకు తెలియాలి. ఏంటి క్యాట్రోనా? క్యాట్ అంటే పిల్లి. నేను క్యాట్రా అని చెప్పాను. గురువా, మీరు చెప్పేదాని పేరు చక్ర అనుకుంటాను. ఎదురు సమాధానం చెప్పకు. నిజమైన నింజాలు క్యాట్రా అనే అంటారు. నిజంగానా? నాకు ఈ విషయం తెలియలేదే. ఇది బాగుంది. నేనేం చెప్పినా నమ్మేస్తున్నాడే. ఇలా చూడు, చక్ర అంటే ఏంటో నేను నీకు చెప్తాను. చక్ర అంటే మన శరీరంలో ఉండే ప్రాణశక్తి. జుట్సు చేయడానికి ఉపయోగిస్తాం. ఈ నింజా కళలో శరీరంలో ఉండే ప్రతి అణువు యొక్క శక్తి, ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ తో పెంపొందే అమూల్యమైన ప్రాణశక్తి ఈ రెండు చక్రాలు కలుస్తాయి. ప్రత్యేకమైన చేతి గుర్తులతో ఈ రెండు శక్తులను నింజా కంట్రోల్ చేసి మంచి జుట్సులను చేయగలరు. చాలా పుస్తకాల్లో ఉన్న వాటిని అప్పచెప్పకు. ఇలా చూడు, నింజా టెక్నిక్లు ఎలా చేయాలో చదివి తెలుసుకోవడం కాదు, వాటికి ముఖ్యమైన విషయం ఒకటి కావాలి. ఏంటది? ధైర్యము, శ్రమ చాలా ముఖ్యం. ఈ రెండు విషయాలు అయినా పర్లేదు, నేను ఒప్పుకుంటున్నాను. సరే అయితే నేను నీకు ముఖ్యమైన పనులు చెప్పబోతున్నాను. చేస్తావా నువ్వు? తప్పకుండా చేస్తా గురువా. మంచిది, అయితే ఎరగదిద్దాం. నీ ట్రాన్స్ఫర్మేషన్ ని చూపించు. ఏం పర్వాలేదు, నువ్వేం చేయగలవో చూపించు. తర్వాత ఏం చేయాలో నేను నేర్పిస్తాను. సరే, కానీ నేను ఇప్పుడు దేనిలో మరో చెప్పండి. అదిగో అలా చూడు, తనలా నువ్వు మారిపో. అలాగే మారుతాను, ఇంకెవ్వరు గుర్తుపట్టలేరు. మారిపో. నేను తొందరగా ఉన్నాడు గురువు. బట్టలన్నీ తనవిలాగే ఉన్నాయి. ఏంటి, అది నాలా ఉందా? కాదు కాదు మనవడు గారు, ఈసారి నాలా మారేటప్పుడు ఇంకా అందంగా మారండి, సరేనా? వెళ్ళొస్తాను. ఎంత భయపెట్టేసిందో. నువ్వు చేసిన దానికి కూడా అందరూ నన్నే చిత్త కొడతారా? సరే అయితే ఇప్పుడు మనం ఆడదాని అందం మీద ఆరా తీయబోతున్నాం. ఆడదాని అందమా? అలాగే గురువా. ఇదేమీ లైబ్రరీ కాదని నీకు బాగా తెలుసు కదా నారూటో. అప్పుడప్పుడు ఇలాంటి తప్పవు, ఏం పర్వాలేదులే. సరే, ఈ రోజుకి ఇదే ఆఖరి కాబట్టి నీకు తెలిసినవని నువ్వు చెయ్యాలి. ఓకే? అలాగే, తప్పకుండా చేస్తాను బాస్. నారుతో నువ్వు మళ్ళీ వచ్చావా? అమ్మాయిల గదిలోకి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఎందుకని అందరూ నన్నే కొడుతున్నారు? క్షమించు, ఆ? నేను హొక్కకే మనవాడిని కాబట్టి నన్ను కొట్టట్లేదు. హే, నువ్వేమీ దిగులు పడకు. ఆ కైపెక్కించే జుట్సు నేర్పించడానికి నిన్ను సిద్ధపరిచానంతే. ఇలా చూడు, నువ్వు సాధన చేస్తే సరిపోతుంది. సాధన చెయ్యాలా? అలాగే గురువా. ముఖ్యమైన విషయం, అన్ని గుంపులు సరిగ్గా ఉండాలి. సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను బాస్. ట్రాన్స్ఫార్మ్. గురువు, అసలు బాలేవు. నువ్వు ఇంకా కొంచెం సన్నగా మారాలి. సన్నగానా? మారిపోతాను. ఇది బాగుందా? బాలేదు బాలేదు, అందంగా మారాలి. అందగానైతే మారిపోతారు. ఇదిలా ఉంది. నారూటో, గౌరవనీయులైన మనవడి గారిని నువ్వేం చేస్తున్నావు? అసలు తన పథకం ఏంటి? వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు?
నేను ఒక జోనిన్ని, కాబోయే హుకాగేకి శిక్షణనిచ్చే ఒక గొప్ప ట్రైనర్ని కూడా. నా శిష్యుణ్ణి ఎవరైనా దారి మళ్లించాలని చూస్తే నేను వాళ్ళని వదిలిపెట్టను. సరే గాని నీకసలు మీ తాతగారి మీద ఉన్న కోపం ఏంటో చెప్తావా? మా తాతగారు నా పేరు కోనహామురా అని పెట్టారు. మన గ్రామానికి ఉన్న పూర్వం పేరు అదే. గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందని పెట్టారు. ఎవరు నన్ను పేరుతో పిలవరు. మన గ్రామంలో ఒక్కరు కూడా అలా పిలవరు. వాళ్ళు నన్ను చూసినప్పుడు నన్నుగా చూడరు. అందరూ నన్ను హోకాగే గారు మనవాడు లాగానే చూస్తారు. నేనేంటో ఎవరికి తెలీదు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఎవరికి కనిపించట్లేదు. నన్నెవరు గుర్తించట్లేదు. నాకు బాధగా ఉంది. అందుకే నేను వెంటనే హోకాగేగా అవుతానంటున్నాను. అప్పుడే నన్నుగా గుర్తిస్తారు. నీకో విషయం చెప్పనా? నిన్నందరూ హోకాగేగా ఒప్పుకుంటారనుకుంటున్నావా? ఒక రోజులోనో 2 రోజుల్లోనో చిన్న కుర్రాడివి హోకాగేగా మారలేవు. ఏంటి? ఇది చాలా కష్టమైన పని. మాటి మటికి హోకాగే అనడం కాదు. నువ్వు నిజంగా హోకాగే అవ్వడానికి ఏం చెయ్యాలో తెలుసా? ఏంటి? నేనేం చెయ్యాలి? యుద్ధంలో నువ్వు నన్ను ఓడించాల్సి ఉంటుంది. హోకాగే మహాశయ, మీకోసమే వెతుకుతున్నాను. నన్నెందుకు వెతుకుతున్నావు? గ్యారెంటో గురించి మాట్లాడడానికి. తన కొత్త నిజ ఐడి ఫోటోని సబ్మిట్ చేశాడా? రామన్ కోట్ లో నిన్న రాత్రి తనకి చాలా విషయాలు చెప్పాను. తను నింజా ట్రైనీ గెనిన్ గా మారినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు జనాలందరూ తనని చూసే భావం మారుతుందని ఆశపడుతున్నాడు. తన కళ నెరవేరదేమో అని నాకు అనిపిస్తోంది. జనాల మనసుల్ని మార్చడం అంత సులభం కాదు. ఆ 9 తోకల నక్క తనలోనే ఉంది. 12 సంవత్సరాల క్రితం ఆ రాకాసితో పోరాడిన వాళ్ళకి మాత్రమే ఆ విషయం తెలుసు. దాని గురించి ఎవరూ మాట్లాడకూడదని నేను శాసించాను. దాని గురించి గుసగుసలాడిన శిక్ష విధిస్తానని చెప్పాను. కాబట్టి ఇప్పటి పిల్లలకి మన గ్రామాన్ని ధ్వంసం చేసిన ఆ 9 తోకల నక్కకి నారుటోకి ఉన్న సంబంధం అస్సలు తెలియదు. పిల్లలెవరికి ఈ విషయం తెలియనంత వరకు నారుటోని అందరూ గౌరవిస్తారని 4వ హోకాగే భావించారు. మనల్ని కాపాడటం కోసం ఆయన ప్రాణాల్ని త్యాగం చేసినప్పుడు నారుటో పెరిగి పెద్దవాడైన తర్వాత తననందరూ ఒక వీరుడిగా గుర్తించాలని చెప్పారు. ఏంటి వీరుడుగానా? 4వ హోకాగే అప్పుడే పుట్టి బొడ్డు కోసిన పసికందు ఒంట్లో ఆ నక్క ఆత్మని బంధించి దాని మీద విజయం సాధించారు. దాని ఆత్మని పాపం పసికందుగా ఉన్న నారుటో తన శరీరంలో మోసి గ్రామాన్ని కాపాడాడు. అందుకే తనొక వీరుడు. కానీ చాలా మందికి ఈ విషయం ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందరికీ భయం ఎక్కువైపోయింది. నారుటో శరీరాన్ని ఆత్మ వశం చేసుకుంటుందని భయపడుతున్నారు. కొంతమంది తనే ఆ రాకాసి అనుకుంటున్నారు. అదే కోపం, అదే భయంతో పిల్లలు కూడా నారుటోని ద్వేషించడం మొదలుపెట్టారు. ఇలాంటి విషయాల గురించి మన పూర్వీకులు ఏం చెప్పారో తెలుసా ఇరుకా? ఏం చెప్పారు మహాశయ? ఒక వ్యక్తి ఉనికిని ఇష్టపడకుండా జనాలు ఆ వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో దయ అనేది ఉండదు. మనుషుల్లో మార్పు వస్తే కానీ ఆ కళ్ళు కూడా మారవు. మీరిక్కడున్నారా? 9 తోకల నక్క. ఏంటి అలా చూస్తున్నాడు? అందరూ నన్ను ఇదే విధంగా చూస్తున్నారు. సరే, గౌరవనీయులైన మనవడు గారు, ఇంటికి వెళ్దాం పదండి. నేను రాను. నేను మా తాతయ్య గారిని ఓడించి 5వ హోకాగేగా మారుతాను. ఏంటి అర్థమైందా? ఇక నువ్వు నా దారికి అడ్డు రాకు. హోకాగే అంటే కేవలం ఒక వీరుడు మాత్రమే కాదు. శక్తి, సామర్థ్యం, తెలివి, ఇంకా వేల కొద్ది జుట్సులు తనకు తెలుసుండాలి. నీకు ఇప్పటి వరకు ఒక్క జుట్సు కూడా రాదు. ట్రాన్స్ఫార్మ్. ఎలా ఉన్నారు? నా జుట్టు నచ్చిందా మీకు? నోరెందుకు ఎలా తెచ్చావు?
ఏంటి ఏంటి అసలు నీకు ఇలాంటి పద్ధతులు ఎవరు నేర్పించారు? ఇలాంటివన్నీ ఖచ్చితంగా నన్ను ఏం మార్చలేవు. నేను వీటన్నింటికి అతిథుణ్ణి. గౌరవనీయులైన మనవడు గారు, దయచేసి ఆపండి. నారుటో మిమ్మల్ని తల్లగా మార్చేస్తున్నాడు. నా ట్రైనింగ్ మాత్రమే మిమ్మల్ని మెరుగుపరచగలదు. అది మిమ్మల్ని హుకాగిగా మారుస్తుంది. ఇలా చూడు, నన్ను దయచేసి వదిలేయ్. షాడో క్లోన్ జుట్సు. వావ్! ఇదంతా నమ్మలేకపోతున్నాను. ఇదేమంత పెద్ద విషయం. నేను జోలిని పెద్ద నింజా వారియర్ని. ఆ మిజుకి లాంటి శక్తిహీనుణ్ణి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన నింజా ఏం చేస్తాడో నువ్వు చూస్తావు. అదరు కొట్టే బాస్. సిద్ధమా? ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్. అయిపోయావు. ఇంకెప్పుడు నువ్వు నా జోలికి రావు. షాడో క్లోనింగ్ ని తనే కనిపెట్టిన కైపెక్కించే జుట్స్ని కలిపేశాడు. తెలివి తక్కువ నింజా టెక్నిక్ ఇది. దానివల్ల నన్ను కూడా తను ఓడించగలడు. నమ్మలేకపోతున్నాను. నేను నా ట్రైనర్ కూడా ఓడించలేకపోయాను. ఒకాగానే అవ్వాలనుకుంటున్నాను, కానీ ఏ పని సరిగ్గా చెయ్యట్లేదు. అసలు నేను ఎందుకు ఇలా చేయట్లేదు? నిజంగా నువ్వు అది అంత తేలిక అనుకుంటున్నావా ఏంటి? ఆ? హోకాగే అవ్వాలంటే నింజాల్లో నువ్వే చాలా గొప్పవాడిగా ఉండాలి. నిన్ను నువ్వు నిరూపించుకుంటేనే అందరూ నిన్ను నమ్ముతారు. నన్ను చూడు, ఇప్పటికీ నేను ఎంతో అనుభవించాను. నన్నెవరు పట్టించుకోరు. నాకేదో రోగం ఉన్నట్టు అందరూ నన్ను తోసేస్తారు. అయినా కూడా నన్ను నమ్మే ఒకే ఒక వ్యక్తి నాకు దొరికారు. ఆ వ్యక్తి కనిపించేంత వరకు ఎంతో మంది దగ్గర అవమానపడ్డాను. కాబట్టి అన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి. దేనికోసం?